వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ధర్మేంద్ర, బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర ఈరోజు కన్ను మూశారు. అయితే బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలు, ఎన్నో గొప్ప పాత్రలు, ఎంతోమందిని అలరించిన ఆయన ఇప్పుడు ఇంకా కన్ను మూయడం జరిగింది. అయితే ఈరోజు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ఈరోజు ఉదయం ఆయన కన్ను మూసినట్లుగా కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు దీన్ని అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ చేశారు. కొన్ని రోజులుగా కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. ధర్మేంద్ర ఇక లేరు అనే వార్తలు సోషల్ మీడియా అంతటా కూడా 10 రోజుల క్రితం హల్చల్ చేయడం జరిగింది. కానీ అప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా దాన్ని ఖండించారు. కానీ ఈ రోజు ఉదయం అఫీషియల్గా వాళ్ళే ఈ స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. ధర్మేంద్ర గారి గురించి మనం తెలుసుకున్నట్లయితే ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. అప్పటి నుంచి కూడా ఆ తరువాత ఆయన 1960లో సినీ రంగ ప్రవేశం అయితే చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు. అటు మనం చూసుకున్నట్లయితే షోలేతో ఒక క్రేజ్ని క్రియేట్ చేశారు. షోలే అనేది ప్రతి ఒక్కరికి బాలీవుడ్లో ప్రత్యేకించి, అలాగే ధర్మేంద్ర అభిమానులందరికీ కూడా షోలే అనేది ఒక ఇంటి పేరుగా మిగిలిపోయిందనే చెప్పుకోవాలి. తర్వాత ఎన్నో గొప్ప పాత్రలు చేసిన ఆయన షోలేతో పాటు ఎన్నో సినిమాలతో బాలీవుడ్లో ఒక ఎజెండా అయితే పాతారనే చెప్పాలి. ధర్మేంద్ర అలాగే హేమమాలిని జంటకు కూడా చాలా క్రేజ్ ఉంది బాలీవుడ్లో. అలాగే మనం చూసుకున్నట్లయితే 1960లో ఆయన స్టార్ట్ చేసిన సినిమాలు ఏకంగా 300కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అలాగే బాలీవుడ్కే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా ధర్మేంద్ర యాక్టింగ్కి, ఫైట్స్కి, ఆయన యాక్షన్ సీక్వెన్స్కి, ఆయన డైలాగ్ డెలివరీకి అండ్ అలాగే ఆయన స్టైల్కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఆ స్టైల్ని కూడా చాలామంది ఫాలో అయ్యి వాళ్ళని అడాప్ట్ చేసుకొని ధర్మేంద్ర లాగా బిహేవ్ చేసే చాలామంది కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ధర్మేంద్రకి 2 భార్యలు. ఫస్ట్ భార్యతో విడాకులైన తర్వాత హేమమాలిని పెళ్లి చేసుకోవడం జరిగింది. హేమమాలిని గారి కోసం ఆయన ఏకంగా మతం కూడా మార్చుకున్నారు. అలాగే ఆయన కుమారులు ఎవరైతే ఉన్నారో సన్నీ డియోల్ కావచ్చు, బాబీ డియోల్ కావచ్చు, అలాగే 2 కుమార్తెలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పితృవియోగంతో బాధపడుతున్నారని చెప్పాలి. అటు 2 హీరోలు ఎవరైతే సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఫేమస్ ఆర్టిస్టులు అనే చెప్పాలి. వాటితో పాటుగా పిల్లలు 2 కుమార్తెలు కూడా యాక్టింగ్ చేశారు, కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. అయితే ఆయన అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. గుండె సంబంధిత వ్యాధితో ఆయన పలు రోజులుగా బాధపడుతున్నట్లు, దానికి ట్రీట్మెంట్ కూడా చేసుకున్నట్లు మనకి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఒక 2-3 నెలల క్రితం కూడా ఆయన గుండెకు సంబంధించిన ఒక ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆల్రెడీ క్యూర్ అయిపోయింది అని కూడా ఇంటికి తీసుకురావడం జరిగింది. కానీ హఠాత్తుగా ఒక 10 రోజుల క్రితం చాలా సివియర్ అవ్వడం, అలాగే సివియర్ పెయిన్ రావడం, ఆయన హఠాత్తుగా ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం, ఆయనకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడే అందరూ కూడా ఇండస్ట్రీ తరపు నుంచి, అలాగే ఇండస్ట్రీ నుంచి బయట వ్యక్తులు కూడా చాలామంది అనుకున్నారు ఇక ధర్మేంద్ర లేరు, ఆయన చనిపోయారు అన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అప్పటికి ఆయన వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆయన త్వరలో కోలుకుంటున్నారని కూడా ఒక స్టేట్మెంట్ మనకి బయటకు వచ్చింది. దీంతో అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే మనకు కనపడింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక వారం రోజుల క్రితమే ఆయన ఇంటికి కూడా షిఫ్ట్ చేశారు, ఆయన డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం కుదుట పడింది అని కూడా తెలపడంతో అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు ధర్మేంద్ర ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కూడా కాస్త సంతోషం వ్యక్తం చేశారు. కానీ హఠాత్తుగా నిన్న ఆదివారం రోజున ఇంటి వద్దకి కొన్ని అంబులెన్సులు రావడం, అలాగే సెక్యూరిటీ టైట్ చేయడం, ఇవన్నీ చూసి ధర్మేంద్ర గారికి మళ్ళీ ఏమైంది అనే సందిగ్ధంలో కూడా అటు ఫ్యాన్స్ కాస్త అయోమయ పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. అయితే ఎట్టకేలకు ఈరోజు ఫైనల్గా ధర్మేంద్ర గారి డెత్ విషయాన్ని అయితే అందరికీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఎంతోమంది ఆర్టిస్టులకి ఒక ఇన్స్పిరేషన్ అయిన ధర్మేంద్ర, ఆయనకంటూ ఒక స్టైల్, ఆయనకంటూ ఒక క్రేజ్, ఆయనకంటూ ఒక మానియాని క్రియేట్ చేసుకున్న ధర్మేంద్ర ఇక లేరు అని తెలియగానే అటు సినీ అభిమానులు, సినీ ఆర్టిస్టులు, అలాగే ఎంతోమంది అభిమానులు కూడా శోకసంద్రంలో మిగిలిపోయారని చెప్పాలి. ఇలాంటి నటులు చాలా తక్కువ మందే అనుకుంటారు. ఆయనకు వచ్చిన అవార్డులు కూడా మనం చూసుకున్నట్లయితే ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా పద్మభూషణ్ కూడా ఆయన వరించిందని చెప్పాలి. ఇటువంటి గొప్ప నటులు చాలా తక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో. అలా గుర్తుండిపోయే వ్యక్తుల్లో ధర్మేంద్ర గారు కూడా ఒకరు. కాబట్టి ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇక సెలవు.